తెలంగాణ శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. స్వాగతం చేయండి శ్రీ రేవంత్ రెడ్డి గారు. తుంగభద్ర డ్యామ్ గేట్ల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన మిత్రులు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు డికే శివకుమార్ గారు, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన జలశక్తి మినిస్టర్ సిఆర్ పాటిల్ గారు, అదేవిధంగా మనందరి కష్టాలు మనందరి సమస్యలు తెలిసిన సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన భారతదేశంలోనే కొద్దిమంది నాయకులలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, నా సహచర మంత్రివర్గ సభ్యులు మిత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు, వాకిటి శ్రీహరి గారు, ఆంధ్రప్రదేశ్ నుంచి నా ప్రియ మిత్రులు మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారు, సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామనాయుడు గారు, కర్ణాటక లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్పర్సన్ గారు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కేంద్ర జలశక్తి కార్యదర్శి కాంతారావు గారు, ఇతర అధికారులు, ప్రాణ సమానులైన బళ్ళారి ప్రాంత, అనంతపూర్ ప్రాంత రైతులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ రోజుకున్న ప్రాధాన్యత ఆనాడు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన ముహూర్తం 1950 దశకంలో మైసూర్ మహారాజు, హైదరాబాదు నవాబు నిజాం గారు పెట్టిన ముహూర్తం, తుంగభద్ర నది డ్యామ్ నిర్మాణ ముహూర్తం. ఈనాడు మిత్రులు డికే శివకుమార్ గారు ఈ 33 గేట్ల పునరుద్ధరణ ముహూర్తం చరిత్రలో ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతుంది. ఈ కార్యక్రమం 33 గేట్ల పునరుద్ధరణ కాదు, బళ్ళారి, అనంతపూర్, కర్నూలు సమస్యలు నాకు తెలుసు, పాలమూరు వలసల గురించి నాకు సంపూర్ణమైన అవగాహన ఉన్నది. ఈ సమస్య ఈనాటిది కాదు, 3 తరాల సమస్యను ఈ 33 గేట్ల పునరుద్ధరణ పరిష్కరించబోతుంది. బళ్ళారి, అనంతపూర్, కర్నూలు, పాలమూరు జిల్లా లక్షలాది మంది రైతుల యొక్క సమస్యలకి ఈ గేట్ల పునరుద్ధరణ ఈరోజు పరిష్కారం చూపించబోతుంది. సిఆర్ పాటిల్ గారు అత్యంత అనుభవజ్ఞుడైన, మృదుభాషి, అతి తక్కువ మాట్లాడడం, అత్యంత వేగంగా పనిచేయడం సిఆర్ పాటిల్ గారికి ఉన్న ఒక ప్రత్యేకత. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి మొదలు పెడితే ఎవరైనా సిఆర్ పాటిల్ గారికి ఒక సమస్యను అప్పచెప్తే 100% ఆ సమస్యని పరిష్కరించి శాశ్వతంగా ఒక మార్గాన్ని చూపిస్తాడని సంపూర్ణంగా విశ్వసించే సిఆర్ పాటిల్ గారు ఈనాడు కేంద్ర జలశక్తి మంత్రిగా ఉండడం, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అండ్ తెలంగాణ సాగునీరు, తాగునీరు యొక్క సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఈరోజు నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. మిత్రులారా, తరాలుగా తాగునీటి కోసం, సాగునీటి కోసం కిలోమీటర్ల కొద్దీ వలసలు వెళ్ళే మనం జిల్లాలు దాటుకొని, రాష్ట్రాలు దాటుకొని
ఇతర దేశాలకు వలసలు పోయే మనం ఈరోజు మన పొలాలలో పారాల్సిన సాగునీరు తాగునీరు పరిష్కరించుకోకపోవడం వల్ల సముద్రంలో కలుస్తున్నాయి. అందుకే ఈనాడు డీకే శివకుమార్ గారు ఆహ్వానం మేరకు సిఆర్ పాటిల్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నేను 3 రాష్ట్రాల ప్రతినిధులం ఏది ఏమైనా సరే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలి. ఈరోజు బళ్ళారి వేదిక కావాలి. ఈ తుంగభద్ర డ్యామ్ నది ఒడ్డున శాశ్వతంగా ఈ సమస్యలకు పరిష్కారం చూపించాలని ఈరోజు ఒక ఆలోచనతోని ఒక పట్టుదలతోని మేము ఇక్కడికి రావడం జరిగింది. మా చర్చలు ఒక కొలిక్కి వచ్చినాయి. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సిఆర్ పాటిల్ గారు ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చూపిస్తారని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. ముఖ్యంగా మా గద్వాల, అలంపూరు, పాలమూరు జిల్లా ప్రాంతంలో రాజోలిబండ డైవర్షన్ స్కీమ్కు కేటాయించిన 15.9 టీఎంసీల నీళ్లలో ఈనాడు కేవలం 5 నుంచి 6 టీఎంసీలే మా రైతాంగం వాడుకుంటున్నారు. దాదాపుగా 10 టీఎంసీల నీళ్లు మాకు రావడం లేదు. తుంగభద్రలో మట్టి పేరుకుపోవడం కావచ్చు, నీళ్ల తరలింపులో ఉన్న సమస్యలు కావచ్చు. ఈరోజు ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలి. గద్వాల, అలంపూరు ప్రాంతంలో ఉన్న ఆర్డీఎస్ లక్షలాది మంది రైతులకు మేలు జరగాలి అని ఈనాడు ఈ సమావేశంలో సిఆర్ పాటిల్ గారి దృష్టికి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. పెద్దలు డీకే శివకుమార్ గారి సూచన మేరకు మేమందరం ఈ సమస్య పరిష్కారం కోసం ఒక అడుగు ముందుకు వేసి కలిసికట్టుగా పని చెయ్యాలి అని ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా చరిత్రలో ఈరోజు సువర్ణ అక్షరాలతో లిఖించబోతున్నారు. నేను మొదటి నుంచి నీకు పంచాయతీ కావాలన్నా, సమస్య పరిష్కారం కావాలన్నా అంటే సమస్యలకు పరిష్కారమే కావాలి, శాశ్వతంగా రైతాంగ ఆకాంక్షలు నెరవేరాలి అని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందుకే ఈనాడు రాజకీయాలకు అతీతంగా ఎన్నికలలో స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకోకుండా ఈనాడు ఈ ప్రాంతంలో ఈరోజు ఇక్కడ తుంగభద్ర నది ఒడ్డున జరుగుతున్న చర్చలు చరిత్రలో గొప్ప నిర్ణయంగా మారబోతుంది. ఈ నిర్ణయం తప్పకుండా కృష్ణానది జలాలు, గోదావరి జలాలు, తుంగభద్ర నది జలాలలో అంతర్రాష్ట్ర జల వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపిస్తుందని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. ఆనాడు రాజులు రాజ్యాల కోసం కత్తులతో కుత్తుకలు తెంపుకుంటున్న సందర్భంలో ఈ ప్రాంత రైతాంగం కోసం మైసూరు మహారాజు, హైదరాబాదు నిజాం ప్రభువు కలిసి ఈ తుంగభద్ర డ్యాంను నిర్మించారు. రాజ్యాలను ఆక్రమించుకునే రాజులే రైతుల కోసం ముందుకొచ్చి తుంగభద్ర నదీ ప్రాంతంలో డ్యాంను నిర్మించిందంటే ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులం ఈ రైతుల కోసం అడుగు ముందుకు వేయాల్సిన అవసరం ఉంది. ఇది బాధ్యతగా మేము భావించి ఈ బాధ్యతను నెరవేర్చాలి అని పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, డీకే శివకుమార్ గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను సిఆర్ పాటిల్ గారికి మా సమస్యలన్నీ విన్నవించినాం. తప్పకుండా తొందరలోనే వారి ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తారని మా అందరికీ సంపూర్ణమైన విశ్వాసం కలిగింది. ఈరోజు ఆ సమస్యకు ఒక మొదటి అడుగు ఈ ప్రాంతంలో మనం వేస్తున్నామని తెలియజెప్పడానికి నేను సంతోషపడుతున్నాను. सीआर पाटिल जी, इस समय पर मैं एक बात साफ कहना चाहता हूँ, ये आज सालों का नहीं 100 सालों का समस्या है। ये कृष्णा नदी, गोदावरी नदी, तुंगभद्रा नदी के पानी के लिए हम लोग लड़ रहे थे। जिस दिन 1950 में मैसूर महाराजा निज़ाम सरकार ने तुंगभद्रा नदी को शुरुआत किए, आज हमारे डेमोक्रेसी में हमारे जितने भी मुख्यमंत्री लोग हैं, किसानों के लिए, किसान भला के लिए काम करने का ज़रूरत है। इसीलिए आज हम लोग तय कर लिए ये समस्या हल्का करने के लिए जो आरडीएस में तेलंगाना और पालमूर के हिस्सा जो 16 टीएमसी हमारा पानी के साथ साथ कृष्णा के समस्या भी हम दूर करने के लिए, हल्का करने के लिए हम राजी हो गए। इसीलिए आज ये तारीख, इतिहास में ये तारीख गवाह है, इतिहास में लिखने वाले हैं ये तारीख। जो बल्लारी में, विजयनगर में जो शुरुआत हुआ, मुझे पता है बल्लारी किसानों का समस्या, अनंतपुर और कर्नूल, महबूब नगर किसानों का समस्या मुझे पता है।
20 साल से मैं राजनीति में हूं, ये समस्या हल्का करने के लिए कोशिश कर रहा हूं, मगर कोई जिम्मेदार नहीं लिए। आज आप जिम्मेदारी लेकर इतना दूर आए, आपको मैं तहे दिल से अभिनंदन करना चाहता हूं, क्योंकि इतना हिम्मत कोई केंद्र मंत्री ने नहीं किया। आप जिम्मेदारी लिए, इसीलिए ये इतिहास में ये गवाह है आज के तारीख। इसीलिए हम लोग जो पानी के लिए, जैसा गुजरात कच्छ में लोग पानी के लिए तड़प रहे थे, मगर आज गुजरात में आप पानी का समस्या दूर कर दिए। इसीलिए मेरा गुजारिश एक ही है, आप जिम्मेदारी लेना, आप आर्बिट्रेटर बनना, आप जज बनो, हमारा समस्या सुनो। ये समस्या दूर करने के लिए जैसा आप डिसीजन लेने वाला है, सबके लिए हम लोग सब राजी हैं, हम लोग सब तैयार हैं। इसीलिए आज ये इतिहास में जो पहला कदम ये दिल्ली तक आएंगे, ये पूरा देश में हर किसानों के, हर राज्य के लिए ये एक रास्ता दिखाएंगे। आगे राज्यों के आपस में जो पानी का लड़ाई हो रहा है, ये दूर करने वाला है। इसीलिए आज कर्नाटका, आंध्र प्रदेश, तेलंगाना, हम 3 मुख्यमंत्री हो इकट्ठा होकर आपके नेतृत्व में आप जो कमेटी डालने वाला है, वो कमेटी के साथ हम लोग कब काम करने वाला है। इसका हल्का करने के लिए आपका मदद जरूरी है। पानी के साथ साथ पैसे भी आपके तरफ से हम लोग मदद मांग रहे हैं। आपको तो पता है हमारा राज्यों में अभी पैसा का बहुत कमी है। केंद्र सरकार ने जो पैसा, और झारखंड, छत्तीसगढ़ से जो भी पानी, छत्तीसगढ़ से जो पानी है, पानी वहाँ से ये पूरा समस्या दूर करने के लिए आप कदम उठाओ। हम लोग साथ, आपके साथ चलकर ये समस्या को दूर करेंगे। यहाँ पर जितने भी लोग हैं आपके भाषण सुनने के लिए तैयार होते जा रहे हैं, क्योंकि आप जो आश्वासन दिलाने वाला है, वो आश्वासन लेके गांव-गांव जाने वाला है ये किसान लोग, कि किसानों को समझाएंगे। आने वाले दिनों में गद्वाल, आलमपुर, महबूबनगर किसानों को आश्वासन दिलाएंगे हमारे मंत्री, हमारे एमएलए लोग, कि आने वाले दिनों में हमारे पानी हमको मिलने वाला है। ये शुभ वार्ता लेकर हम खुशी से हमारा राज्य जाएंगे। आपके नाम पे सबको बोलेंगे CR पाटिल ने जिम्मेदारी लिए, हमारे समस्या दूर करने वाले हैं। ये बात हम कहना चाहते हैं। और तहे दिल से हमारा DK शिव कुमार भाई को, मेरा बड़ा भाई है, उन्होंने राजनीति में मेरा साथी है, मेरा भाई है। इतना अच्छा मौका, इतना अच्छा प्लेटफॉर्म आज तक, जहाँ तक मुझे याद है, कोई केंद्र मंत्री के नेतृत्व में 3 मुख्यमंत्री एक मंच पे नहीं बैठा। पहली बार आप और DK शिव कुमार जी ने ये काम किए। मैं तहे दिल से DK शिव कुमार को भी अभिनंदन देना चाहता हूँ। यहीं मेरा 2 शब्द खत्म करना चाहता हूँ। धन्यवाद CR पाटिल जी।